హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృశేఖర్ వ్లాగ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే తోటకూర ఎగ్ ఫ్రైని తయారు చేసుకుందామండి. ఎప్పుడూ తోటకూర పప్పు అలాగే ఫ్రై కాకుండా ఇలా ఎగ్గుతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రోటీలోకి అలాగే పప్పులోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. దీనికోసం నేను తోటకూరని వాటర్లో బాగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టాను. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి బాగా కలిపానండి. తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసి బాగా కలిపానండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాక రుచికి సరిపోయే సాల్ట్ వేసానండి. అలాగే కొంచెం పసుపు వేసాను. తర్వాత కొంచెం కారం వేసాను. కారం వేసి అన్నిటినీ బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని కూడా ఇందులో వేయాలండి. వేసి 1 గ్లాసు నేను వాటర్ వేసాను చిన్న గ్లాస్తో. తర్వాత కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ రానివ్వాలండి. ఇలా వాటర్ ఉన్నప్పుడు కొంచెం స్టవ్ వెలిగించి ఉడకనిస్తే వాటర్ వెళ్ళిపోయి ఇలా ఆయిల్ తేలుతుందండి. ఇలా ఆయిల్ తేలినప్పుడు ఇందులో నేను ఎగ్స్ వేస్తున్నాను. నేనైతే 3 ఎగ్స్ వరకు వేసానండి. ఎగ్స్ వేసాక బాగా కలపాలండి. తోటకూర ఎగ్స్ బాగా వేగాలి. అలాగే ఎగ్ కూడా మంచి నీచు స్మెల్ పోయి బాగా ఆయిల్లో వేగనివ్వాలండి. ఇలా బాగా కలపాలి. బాగా ఉడికిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత నేను చివర్లో కొంచెం ధనియాల పౌడర్ వేసి ఇలా బాగా కలిపానండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండి తోటకూర ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.